హాయ్ అండి. అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి. ఒక లైక్ మాత్రం ఇవ్వండి. సో నేనైతే డాబా మీదకొచ్చానండి. 3 రోజుల నుంచి బట్టలైతే ఆరట్లేదు. సో మా అమ్మ చూడండి ఎంత అల్లరి చేసేస్తుందో. మీకు అందరికి బాగా చెప్తుందండి, ఏదో మాట్లాడుతుంది అనమాట. సో 3 రోజుల నుంచి బట్టలు ఆరట్లేదు. సో నేను డాబా మీదకి వచ్చి అయితే వాటిని తిప్పుకుంటూ ఉన్నాను. ఓకేనండి. సో డాబా మీద నుంచి అయితే కిందకి వచ్చేసాం అన్నమాట నేను పిల్లలు. సో కిచెన్లోకి అయితే వచ్చేసాము, ఎందుకంటే రేపు మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి కదా. సో నాకే కొత్తగా ఉందన్నమాట. ఆఫ్టర్ 4 డేస్ స్కూల్కి వెళ్తున్నానండి. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే కదా. సో థర్స్డే వెళ్ళాలా అని దిగులైతే వేస్తుంది. ఇంక పిల్లలకి ఎందుకు ఉండదండి. సో ఖచ్చితంగా పిల్లలకి ఇంకా ఎక్కువ ఉంటుంది. టీచర్స్కి ఇలా ఉంటే పిల్లలకి కూడా ఇంకా ఆ బెంగ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో నేనైతే కిచెన్లోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నానండి. చూసారు కదా, ఇంకా అవన్నీ చూసుకుంటూ ఉన్నానన్నమాట. సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో నేను ఇల్లు అయితే కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నాకైతే 4 పిల్లలు ఉన్నా. సో నేనైతే వాళ్ళకి కొన్ని పనులు చెప్తానండి. ఎందుకంటే మళ్ళీ స్టడీస్ కొంచెం ఇదవుతాయని అన్ని పనులు అయితే చెప్పను అనమాట వాళ్ళకి. సో నేనే ఒప్పుకున్నంత వరకు చేసుకుంటూ ఉంటాను. మా పెద్ద పిల్లలు ఇద్దరైతే చేస్తారండి చెప్పిన పని మాత్రం. ఇదైతే ఒక గుమ్మం అండి. సో మా ఇంట్లో నుంచి బయటకు వెళ్తాక ఇదైతే తూర్పు గుమ్మం అన్నమాట. ఓకేనండి. సో కసువు అయితే నేను ఇటే కొడుతూ ఉంటాను ఎక్కువైతేను. నెక్స్ట్ సో మా హస్బెండ్ అయితే ఈవినింగ్ అయింది కదా, సో కొంచెం డికాషన్ ఇమ్మన్నారు. సో కొద్దిగా అయితే నేను ఒక టీ గ్లాస్ నిండా డికాషన్ అయితే పెట్టి, సో దాన్ని అయితే ఫిల్టర్ చేసి, సో ఒక నిమ్మ చెక్క ఉంటుంది కదా, సో దాన్ని అయితే నేను అందులో వేస్తున్నాను అనమాట. సో ఎందుకంటే ఇది తాగడం వల్ల మనకి ఎక్కువ షుగర్ మనం వాడం కదా టీ డికాషన్ అంటే. కాబట్టి సో మా హస్బెండ్ దీన్నే ప్రిఫర్ చేస్తారు. మిల్క్ కూడా ఉండవండి, జస్ట్ టీ డికాషన్ మాత్రమే. సో చికెన్ అయితే తీసుకొచ్చారు. సో కర్రీ వండుదామని. సో దాన్ని అయితే క్లీన్ చేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సాల్ట్, కారం వేసేసి, అలాగే మసాలాలు మనకు ఉంటాయి కదా, సో అవన్నీ వేసేసి, సో నేనైతే దాన్ని కొంచెం మ్యాగ్నేట్ చేసుకుంటున్నానండి. చూసారు కదా. సో ఏంటి అస్మాలు చికెనే పెడుతుంది అనుకుంటున్నారండి. అన్నీ పెడతానండి. సో బట్ ఇవాళ హాలిడే కాబట్టి సో ఇంకా చికెన్ తెచ్చారు. సో పనిలో పని వ్యూవర్స్కి కూడా చూపించేద్దామన్న ఇదిలో నేను చేస్తూ ఉన్నాను అనమాట. సో దీన్ని అయితే మిక్స్ చేసేసుకున్నానండి. సో పక్కనైతే పెట్టేసాను. ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని అలాగా ఉంచేద్దాము. సో ఇప్పుడైతే ఆనియన్స్ కొంచెం పీల్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ బెల్ యాక్టివేషన్లో పెట్టుకోవట్లేదు. బెల్ యాక్టివేట్ అయ్యాక మనకి ఆల్ అని ఉంటుంది కదండి, సో దాన్ని యాక్టివేట్ చేసుకుంటే సో నేను పెట్టినప్పుడల్లా సో నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనండి. సో ఒకసారి అదైతే గమనించుకోండి. ఎందుకంటే కొంతమందికి సబ్స్క్రైబ్ చేయడం వచ్చు, కొంతమందికి అయితే రాదు. సో ఈవెన్ నాకు కూడా కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే మొబైల్ యూస్ చేయడం కూడా రాదన్నమాట. సో నాకు మా పిల్లలు చెప్పారు. సో ఇప్పుడైతే ఏదో కొద్దిగా అలా చేసుకుంటున్నానులేండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే ఏదైనా ఫాల్ట్ ఏదైనా ఉంటే కనుక సో నా వీడియోస్లో కొంచెం నాకు చెప్పండి, నేనైతే వాటిని కరెక్ట్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే సో కట్ చేస్తూ ఉన్నానండి చిన్న చిన్న పీసెస్గా. సో మా పిల్లలైతే నేను కిచెన్లో ఉన్నానని వచ్చి ఏదో చెప్తూ ఉన్నారనమాట. ఇంకా నేను ఎక్కడుంటే అక్కడే ఉండిపోతారు పిల్లలందరూ, నాకు కూడా తిరుగుతూ ఉంటారండి. సో ఎక్కడికి వెళ్ళారనమాట. నేను ఎక్కడికి పంపించిన పిల్లల్ని.
సో చర్చ్కి వెళ్ళారు, క్రిస్మస్ కదా, డాన్సులు నేర్పిస్తున్నారని గ్రూప్స్ డివైడ్ చేశారంట. సాంగ్స్ కూడా సెలెక్ట్ చేశారంట, ఏదో చెప్తూ ఉన్నారనమాట. సో నేనైతే కర్రీ వండుతూ ఉన్నాను. సో అంతా అల్లరి చేసేస్తున్నారు. సో నేనైతే ప్యాన్ పెట్టేశానండి. ప్యాన్ ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. సో ఆనియన్స్ అయితే వేసేసాను. సో ఇంకా కర్రీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఉడుకుతూ ఉంది ఇంకా ఆనియన్. సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. నాకు కామెంట్ పెట్టారండి సో అంటున్నారు అని, బట్ నాకు కొద్దిగా అలవాటు అయిపోయింది. సో దాన్ని కొంచెం రెడ్యూస్ చేసుకోవడానికి టైం పడుతుందండి, ప్లీజ్ ఏమనుకోకండి. సో నేను మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే సో అందులో వేసేసానండి. ఇప్పుడు మా ఆడపడుచు వచ్చి ఏదో మాట్లాడుతుంది, వినండి ఒకసారి. సో కర్రీ అయితే ఉడుకుతూ ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ అయిపోయిందండి కర్రీ. సో కొత్తిమీర, పుదీనా కూడా వేసేసాను నేను. కారం, పసుపు అన్నీ కూడా యాడ్ చేసేసాను, ముందే చూపించాను కదా. సో కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. మనము ఫినిషింగ్ టచ్ కొత్తిమీర, పుదీనాతోనే ఇస్తాం కదా. సో అయిపోయిందండి కర్రీ. సో ఇందులోకైతే మాకైతే రైస్, మా హస్బెండ్కి అయితే నేను దోశలు అయితే వేస్తున్నానండి. ప్రతిరోజు చపాతీ వేసేదాన్ని, బట్ ఈరోజు అయితే దోశ పిండి ఉందని చెప్పి దోశలు అయితే వేస్తున్నాను అనమాట. సో అతని దోశలు కూడా ఇష్టపడరు, ఎందుకంటే దోశ పిండికి మనం వరి రైస్ అనేది యూస్ చేస్తాం కదా, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయని నేనే పెట్టను. సో చూసారు కదా. సో నాకు వంట అంతా అయిపోయిందండి. సో చాలా చీకటి అయితే అయిపోయింది అనమాట నాకు వంట అయ్యేసరికి. చూసారా, ముందు తలుపు తీయగానే మా అంజూరు చెట్టు అయితే కనిపిస్తుందండి మీకు. ఓకే. సో ఇప్పుడైతే నేను కొద్దిగా పాలు అయితే హీట్ చేసుకుంటూ ఉన్నానండి. కేంద్రం దగ్గర నుంచి అయితే పాలు తీసుకొచ్చారు. సో మా ఆడబడుచు వచ్చి మళ్ళీ ఏదో చెప్తుందండి నాకు. ఇంకా అందరూ వచ్చి ఇంకా నేను కిచెన్లో ఉంటే ఇంకా అందరూ వచ్చి ఇంకా చెప్తూనే ఉంటారనమాట. సో వంట అయిపోయింది. సో 11 అయిందండి నైట్, చూసారా. సో నేనైతే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. చూసారు కదా, గ్యాస్ నెక్స్ట్ ఆ బండ అదంతా క్లీన్ చేసేసుకొని కింద తడిగుడ్డ పెట్టేసుకొని ఇంకా బాతింగ్ చేసి పడుకుంటాను అనమాట. ఓకేనండి, ఇవాల్టి వ్లాగ్ ఇంతేను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మేము ఉంటాను. బాయ్.